కడప జిల్లా మైదుకూరులో సీఎం జగన్ ఎన్నికల ప్రచారంలో భాగంగా మాట్లాడుతున్నారు. ఇప్పుడు అలా చూద్దాం. పంచి పెడతా ఉన్నా నా ప్రతి అక్కకు, నా ప్రతి చెల్లెమ్మకు, నా ప్రతి అవ్వకు, నా ప్రతి తాతకు, నా ప్రతి సోదరుడికి, నా ప్రతి స్నేహితుడికి, మీ అందరి ప్రేమానురాగాలకు మీ బిడ్డ రెండు చేతులు జోడించి పేరు పేరున హృదయపూర్వకంగా కృతజ్ఞత తెలుపుకుంటా ఉన్నాడు. అందరూ కూడా ఆలోచన చేయమని కోరుతా ఉన్నా. గతంలో ఎప్పుడూ కూడా జరగని విధంగా ప్రతి ఒక్కరూ కూడా నేను చెప్పేటివి బాగా ఆలోచన చేయమని కోరుతా ఉన్నా. గతంలో ఎప్పుడూ కూడా జరగని విధంగా ఏకంగా 2,70,000 కోట్ల రూపాయలు డీబీటీగా 2,31,000 ప్రభుత్వ ఉద్యోగాలు రాష్ట్రంలో ఎప్పుడూ జరగనట్టుగా మేనిఫెస్టోలో చెప్పిన 99% వాగ్దానాల అమలు గతంలో ఎప్పుడూ జరగని విధంగా మారిన ప్రభుత్వ బడులు, పిల్లల చదువులు చరిత్రలో ఎప్పుడూ చూడని విధంగా లంచాలు లేకుండా, వివక్ష లేకుండా ఇంటి వద్దకే పౌర సేవలు, ఇంటి వద్దకే పథకాలు చేయి పట్టుకొని నడిపించే వైద్యం, వ్యవసాయం చరిత్రలో ఎప్పుడూ చూడని విధంగా సామాజిక న్యాయం. ఒక్క మాటలో చెప్పాలి అనంటే ఇవన్నీ కూడా గతంలో ఎప్పుడూ జరగని విధంగా ఈ 58 నెలల కాలంలోనే విప్లవాత్మక మార్పులు. మరి ఇలాంటి మార్పుల మధ్య మే 13వ తారీఖున అంటే 2 వారాలు కూడా సరిగ్గా లేవు, మే 13వ తారీఖున ఎన్నికలు జరగనున్నాయి. నేను మీ అందరితో కూడా ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. ఈ జరగబోయే ఎన్నికలు ఒక జగన్కు, చంద్రబాబుకు మధ్య జరుగుతా ఉన్న ఎన్నికలు కావు, ఎన్నికల యుద్ధం కావు. ఈరోజు జరుగుతా ఉన్న ఈ ఎన్నికలు పేదలకు, చంద్రబాబు మోసాలకు మధ్య జరుగుతా ఉన్న యుద్ధం ఈ ఎన్నికలు. ఈ ఎన్నికల్లో జగన్ గెలుపుకు అర్థం ఈ విప్లవాత్మక మార్పులు, ఈ పథకాలన్నీ కొనసాగింపు, మరింతగా 2 అడుగులు ముందుకు అడుగులు వేయటం. అదే పొరపాటున చంద్రబాబుకు ఓటు వేస్తే దాని అర్థం పథకాలన్నీ ముగింపు, మళ్ళీ మోసపోవటమే. ప్రతి ఒక్కరూ కూడా నేను చెప్పిన ఈ విషయాలన్నీ కూడా ఆలోచన చేయమని చెప్పి మీ అందరితో కూడా కోరుతా ఉన్నా. ఈ మధ్య చంద్రబాబు వయసు 75 దాటింది. ఈ మధ్యనే చంద్రబాబు వయసు 75 దాటింది. ఇంత జీవితం వెన్నుపోట్లు, మోసాలు, అబద్ధాలతోనే, కుట్రలతోనే గడిచిపోయింది. కనీసం ఇప్పుడైనా కూడా వయసు పెరిగింది కదా, 75 సంవత్సరాలు వచ్చాయి కదా, కనీసం ఇప్పుడైనా కూడా మనిషిలో పశ్చాత్తాపం,
ఆ మనిషిలో పశ్చాత్తాపం కనిపిస్తుందా అని చూస్తే అలాంటి మంచి లక్షణం ఒక్కటైనా కూడా ఈ బాబులో వచ్చింది లేనే లేదు. నేను వరుస పెట్టి మనందరి ప్రభుత్వం అమలు చేస్తా ఉన్న స్కీముల లిస్టులు చదువుతా ఉంటే ఈ చంద్రబాబుకు పిచ్చి కోపం వస్తా ఉంది. నేను చదివే మన స్కీముల లిస్టు గతంలో ఈ రాష్ట్రంలో ఎప్పుడూ జరగనట్టుగా